ఒకసారి అయితే మన మందారాలు చూడండి. ఇవేమో మొగ్గలుతో ఉన్నప్పుడేమో యెల్లో కలర్స్ ఉంటున్నాయి. విప్పుకున్నాకేమో రెడ్, వైట్ వస్తున్నాయి. అదేంటో ఇవి మిర్చి మందారం అంటారు. ఇవి కూడా అయితే చెట్టు నిండా మొగ్గలు బాగా వచ్చేసినాయి మందారాలు. కాకపోతే ఎండలకైతే ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి. ఇక ముందు ముందు ఎలా ఉంటాయి అనేది చూడాలి. గన్నేరు కూడా అంతే. ఎప్పుడు చూసినా చెట్టు నిండా మొగ్గలు, పూలే. చెట్టు చిన్నదే అయినా చాలా బాగుంది చెట్టు. ఎండలైతే మాత్రం విపరీతంగా, అసలు ఎంత ఎండలంటే అంత ఎండలండి బాబోయ్. 5:36 అవుతుంది. ఇంకా ఎండ కొంచెం ఇప్పుడే సూర్యుడు దిగిపోతాడు. సూర్యకిరణాలు పడతాయి ఇటు ఒక వైపు నుంచి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయండి. అవే హార్వెస్ట్ చేసుకుందాం. పెద్దగా అయితే ఏమి లేవు. ఒకసారి అయితే మన దొండతీగ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. 2 సార్లు స్ప్రే చేసినందుకే మజ్జిగ ఇంగువ ద్రావణం అన్నీ కలిపి వేసాను కదా, చూశారు మీరు కూడా. చూడండి అసలు ఎంత బాగుందో. ఏదైనా మనం దానికి పెస్ట్ ఉన్నప్పుడు మనం పాపం ఎంత మందులు కింద ఎరువులు ఇచ్చినా కూడా, ఏమిచ్చినా కూడా వేస్ట్. ఆ రోగం అనేది తగ్గితేనే అది హెల్దీగా ఉంటుంది చెట్టు కూడా. మనుషుల లెక్క ఇవి కూడా సేమ్. తీగలు చూడండి అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాయంటే అట్లా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికి ఇంకా మజ్జిగ మిగిలినవి మొత్తం ఇక పూత నిలబడటానికి కూడా నేను అదే పూసేస్తున్నా. కాకపోతే బీరకాయలు మాత్రం అసలు వస్తున్నాయి కానండి, ఎన్ని పడుతున్నాయో అన్నీ మాడిపోతున్నాయి. ఇవి నేతి బీరకాయలు, ఇవి బాగానే ఉంటున్నాయి. 1-2 పడ్డ కూడా ఉంటున్నాయి. కానీ మిగతాయి మాత్రం సొరకాయలు కానీ, బీరకాయలు కానీ, మామూలు బీరలు ఒక్క కాయ కూడా నిలబడట్లేదు. తీగే బాగలేదు, అసలు తీగ ఎండిపోతుంది, రోజు రోజుకి ఎండిపోతుంది. ఇక్కడైతే దోసకాయలు వచ్చింది. దోసకాయలు అయితే బాగా వస్తాయి ఎట్టిందండి సమ్మర్లో. అసలు తీగ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది, ఏమాత్రం వాడకుండా. తీగ అలాగ ఉన్నప్పుడు మనకి కొంచెం వస్తాయన్న ఇది ఉంటుంది. తీగంతా ఎండిపోతుంటే ఇక మనకు కూడా డౌట్ఫుల్గానే ఉంటాయి, వస్తాయా రావా అని. ఒక్కటే తీగ ఉంది, ఇందుట్లో పడి మొలిసింది. మంచి హెల్దీగా వచ్చినాయి, చాలా పిందెలు పడ్డాయండి. ఇవన్నీ కొంచెం ఎదిగినాయి కూడా. తీగ కూడా బాగా వెళ్ళిపోతుంది. దోసకాయలు అయితే వస్తాయి అనిపించింది. దోసకాయలు, బెండకాయలు, దొండకాయలు అయితే వస్తాయి. ఇంకా మిగతా ఏం వచ్చినా రాకపోయినా. ఇది చూడండి వేరే తీగ ఎట్టుందో, కాకర తీగ చూడండి. అసలు చూస్తుంటేనే చూడాలనిపించట్లా. బీరపిందెలు, మామూలు బీరలు కూడా అట్లా ఇగో వస్తున్నాయి. ఇప్పుడు ఈవినింగ్ టైంగా ఇప్పుడే మగ్గు ఇప్పుకుంటుంది ఇంకొంచెం సేపు అయితే. కానీ వేస్ట్, చేసినా కూడా వేస్టే. ఇంకా నేను నీడ కోసమని ఉంచటం ఆ తీగ అంతా. చిరాకు కనిపించినా కూడా నీడన్నా ఉంటుందిలే అని. ఇందులో అయితే కొన్ని టమాటాలు కింద ఎక్కడో ఉంది, తీగ ఎండిపోయింది. కాయలు అయితే అలాగే ఉన్నాయి దానికి. అవి తీసేసుకుంటే తీగను కూడా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. కాకర తీగ రావటం కూడా బాగానే హెల్దీగానే వస్తుంది. కాయలు వచ్చేటప్పుడు పాపం డల్ అయిపోతుంది, నిలబడట్లా కాయలన్నీ అవిసిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ కొన్ని టమాటాలు, ఇక అన్నీ 1-2 ఏదో అక్కడొకటి. ఇంకా లాస్ట్ అనుకుంటే ఇంక అసలు అనుకుంటున్నాలే కానీ వెయ్యో కొన్ని వస్తున్నాయి. మళ్ళీ 5 కాయలు 6 కాయలు అట్లా వచ్చేస్తుంటాయి. ఎక్కడో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ చూడండి గొడుచుకుడు చెట్టు డబ్బా పగిలిపోయి నీళ్లు పోస్తే అసలు ఆగట్లేదండి. ఎటు పగిలిపోయింది బాగా. దాన్ని తీసేసి అది సేమ్ ఇక అట్టనే కదిలీయకుండా వేరే డబ్బాలో పెట్టవే అన్న. డబ్బా ఎతకరాటానికి పోయినట్టుంది మా విజయ. కొంచెం మట్టి పోసి దాన్ని అట్లనే పెట్టేసేయను. బాగుంది చిక్కుడు చెట్టు అంటే డబ్బా తీసుకురావడానికి పోయింది. తీసి పక్కన పెట్టింది దాన్ని, డబ్బా ఎతకటానికి వెళ్ళింది లోపలికి. చూడండి ఎండలకి అమ్మో మనుషులకి చాలా ఇది అయిపోతుంది ఈ ఎండలు. ఇంకా చెట్లు పాపం చిన్న చిన్న డబ్బాల్లో ఉన్న చెట్లు ఎలా తట్టుకుంటాయి. ఇదిగోండి ఇందుట్లో ఒక దోస తీగ వచ్చింది కదా. ఇక దీన్ని మనం ఉంచితే పూత వచ్చేదాకా బాగానే వస్తుందండి. పూత వచ్చి కాయలు పడవేటప్పటికి కాయలు రావు. అంత చిన్న డబ్బాలో, అది ఎప్పుడు అంతకుముందు ఏదో పెట్టి ఉంచిన డబ్బాలో ఒట్టి మొలిసింది. అలా మొలిసి కొంచెం పూత వచ్చేదాకా హెల్దీగానే వస్తుంది. కాయల కాడికి వచ్చేదాకా రాదు. వేస్ట్ ఉంచటం, తీసేసుకోవాలి బెటర్. అది మనం కింద కూడా మనం పెట్టే కుండీ కూడా బలంగా ఉందా లేదా అని చూసుకొనే ఉంచాలి వాటిని. మొలుస్తూ కిచెన్ వేస్ట్లో వస్తుంటాయి కదా అన్నీ. ఇవన్నీ బెండ చెట్లు అయితే బాగానే ఉన్నాయి.
కాకపోతే 1, 2 ఈ స్టార్టింగ్ అప్పుడు మనకి ఎక్కువ రావు. ఈ 2, 3 ఏం చేయాలనో అర్థం అవ్వదు. ఉన్న కాడికైతే బానే ఉన్నాయి. వస్తే మాత్రం మొత్తం తడవకి పావు కిలో, అర కిలో కూడా వచ్చేంత అన్ని చెట్లయితే ఉన్నాయి. కానీ మరి చూడాలింకా. కొన్ని కొన్ని పాతయున్నాయి. కొన్ని కొన్ని కొత్తయున్నాయి. ఇప్పటివరకైతే బానే ఉన్నాయి మరి. వస్తే బానే వస్తాయి. పోతే పోవచ్చు గూడా. ఇంకొంచెం ఎండలు ముదిరితే. మనం ఇక వచ్చినా వస్తే సంతోషపడతాం. రాకపోయినా బాధపడేది ఏం లేదండి. అంత ఎండలున్నాయి. పాపం వాటికి మాత్రం ఎట్లా? ఇదిగోండి ఇందులోవి కూడా మంచిగున్నాయి చెట్లు. వస్తే మాత్రం మనకి కర్రీకి సరిపోతాయండి కోసినప్పుడు. 2 సార్లు కోస్తే కర్రీకొస్తాయి. కానీ మరి తట్టుకోవాలి ఈ ఎండకి. అందుట్లో పైన కూడా ఏమీ ఎయ్యలేదండి ఈసారి నేను. మ్యాటు, గ్రీన్ మ్యాట్ అది. చిరాకొస్తుంది. గాలి వచ్చినప్పుడల్లా లేసిపోవటం, మొత్తం పడిపోవటం చిరాకైతుందని చెప్పేసి నేను ఇక గులాబీ చెట్ల వరకు, కొన్ని చామంతుల వరకే వేసుకున్నా. కింద వరకు అట్లా కట్టేసి వీటినంతా వదిలేసా. ఇక్కడ వంకాయలు ఉన్నాయి కొన్ని. వంకాయలు ఇప్పుడు అసలు వాటర్ చేయలేదు ఇంకా. ఇప్పుడు ఇవన్నీ కోసాక మళ్ళీ మా విజయ ఒకసారి ఉడసకొస్తుంది. క్లీన్ చేశాక అప్పుడు వాటరు. చీకటి అయిపోతుందండి బాగా. ఇంకా వాటర్ చేశాక ఎంత హ్యాపీగా ఉంటాయి చెట్లు. అప్పుడే చూడబుద్ది అయ్యింది. ఇప్పుడైతే ఎంత ఎండిపోయినట్టు ఎట్టెట్నో ఉంటాయి పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు బాగుంటాయి. రేపు పొద్దుటే వస్తాం చూడండి మనం గార్డెన్కి, అప్పుడు బాగుంటాయి. ఈ టైంలో 5, 5:30, 6 టైంలో చూస్తుంటే చెట్లకి వెళ్ళి చూస్తుంటే అబ్బాయి చెట్లు ఏంటి ఉంటాయా పోతాయా అనిపిస్తుంది. మళ్ళీ వాటర్ చేయంగానే చక్కగా ఉంటాయి మళ్ళీ గ్రీనరీగా. గార్డెన్ పని అనేది ఒక్కరోజు 1 గంట చేస్తే అయిపోయేది కాదండి. ఇది ఇక 360 రోజులు చేస్తూనే ఉండాలి. ఈరోజు చేసి ఇక అయిపోయింది కదా అని వదిలేస్తానికి అస్సలు ఉండట్లేదు. ఇటు చేసుకుంటూ వస్తుంటే అటు మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. గట్టి పడటమో చెట్లు, మళ్ళీ దాన్ని పాదులు చేసుకోవటమో, మళ్ళీ ఏదో ఒకటి. ఇంకా మొక్కలు అయితే నేను కొత్త ఏం పెట్టట్లేదులే, కానీ ఇక ఉన్న వాటిని అన్నీ తీసేసి కొన్ని కొన్ని ఉన్న వాటిని కాపాడుకుంటే చాలానే ఇప్పుడు నాకైతే బాగా. ఇంకా కొత్తవి పెట్టినా వేస్ట్. రావండి, వచ్చి మొలుస్తాయి. మొలిసినా కూడా వస్తాయి అనే నమ్మకం అయితే పెట్టుకోవద్దు అసలు. ఇంకా అది లక్కు. వర్షాలు పడితే వస్తాయి, లేకపోతే లేదు. వర్షాలు పడ్డా కష్టంలేండి ఇప్పుడు. అసలు కాలమే వేసవి కాలం అయితే. ఇంకా పడ్డా 1 వర్షం 2 వర్షాలు పడతాయి. కాకపోతే ముదురు చెట్లు ఉంటే మాత్రం మళ్ళీ మంచిగా తిప్పుకుంటాయి. కానీ కొత్త మొక్కలు వేస్తే మళ్ళీ ఎండ వస్తుంది కదా. ఎండ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది అయిపోతాయి. ఇప్పుడు ఇవి పాతాయి అనుకోండి, ఇవి తట్టుకుంటాయి, మంచి హెల్తీగా ఉంటాయి కొంచెం కొన్ని రోజుల వరకు. ఒక 20 రోజుల వరకు అయితే మళ్ళీ భలే ఉంటాయి. ఇంకా తర్వాతకు మళ్ళీ డల్ అవుతాయి ఇవి కూడా. మనం లిక్విడ్ల కోసం లిక్విడ్లు ఇస్తున్నాం కాబట్టి కొంచెం అయినా ఇట్లా ఉన్నాయండి గ్రీన్గా. లిక్విడ్ లేకుండా ఒట్టిగా ఎరువులు వేస్తే మాత్రం ఇప్పుడు ఈ సమ్మర్లో అంత అబ్జర్వ్ చేసుకోలేవు ఎరువులకి. మనం ఏదో ఒక లిక్విడ్ ఇస్తుంటే కొంచెం గ్రీనరీగానే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం తోటకూర ఉంది. ఇదేమో తోటకూర అంటారు, నెమలి తోటకూర. ఇంకేదో సంథింగ్ ఏదో ఉంది దానికి నేము. నేను ఎందుకో అండి అన్ని పేర్లు అట్లా అంత తొందరగా గుర్తుపెట్టుకోలేను. నాకు కొంతమంది వాటికి అన్ని రకాల పేర్లు చెప్తుంటే నాకు భలే అనిపిస్తుంది. అబ్బా వీళ్ళకి ఎలా గుర్తుంటాయా అని. కొన్ని కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంకా నేనేం పెట్టలేదండి. మట్టి అంతా చూడండి, మట్టి కూడా ఎండిపోయి ఒక రకంగా అయిపోతుంది. దీని మీద ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏదో ఒక చెత్త కప్పి ఉంచాలండి, లేకపోతే మట్టి అంతా పాడైపోతుంది. అది కుండీల్లో ఉన్న మట్టి కూడా డెడ్ అయిపోయినట్టు అయిపోతుంది మొత్తం. దీని మీద కూడా ఏదన్నా మామూలుగా వేపాకు కానీ ఏదన్నా వేరే వేస్ట్ మనం ఊడ్ చేసింది కానీ కప్పి ఉంచితే మట్టి అనేది పాడవకుండా ఉంటుంది.
దాంట్లో వానపాములు ఏమైనా ఉన్నా కూడా పాపం ఎండకు చచ్చిపోతాయండి అసలు. మనం ఎంత మట్టిగా చెత్త కప్పినా కూడా కొంచెం వాటికి ఎంత ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఇందుట్లో చెమేలి చెట్టు ఉంది, దీని నిండా తోటకూర వచ్చేసింది మళ్ళా. ఎంత వచ్చిందోనండి రోజు 2 డిబ్బీలు వస్తుంది ఈరోజు అయితే తోటకూర. ఏమి రాకపోయినా సమ్మర్లో డౌట్ లేకుండా వచ్చే ఈ ఆకుకూరలేనండి, అన్ని రకాల. కొంచెం మెంతికూర రాదులే కానీ మిగతా ఈ గంగవాయల కూర కానీ, తోటకూర కానీ, చుక్కకూర, పాలకూర, ఇవి మాత్రం అసలు విపరీతంగా వచ్చేస్తాయి. నా కెమెరా ఎందుకో ఆన్ చేయంగానే లైట్ వెలుగుతుందండి. ఇప్పుడే మా బాబుని అడిగాను, ఏంటి నన్ను నాకు కెమెరా ఆన్ చేయంగానే లైట్ వెలుగుతుందంటే, స్క్రీన్ షేర్ చేయ మమ్మీ ఏంటో చూస్తానన్నాడు. చూసి ఏదో ఆన్ చేశానట నేను, అది పని చేయకపోతుంది అన్నాడు. ఇగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇట్లా ఒత్తుగా ఉబ్బుడుగా అన్నీ ఒక దగ్గర వేస్తే ఇంత సన్నగా పెరిగిపోద్ది. ఆకనేది ఎడల్పు ఇట్లా రాకుండా గుంపులో గోవిందం అంటారుగా, అట్లా ఉంటుంది ఇట్లా వేస్తే. అందులో నేను వేసింది చెత్త కదా, అంతా ఆకులతోటే కదా. ఇప్పుడు 2 సార్లు కోసాను, ఇంకా చూడండి ఎంత ఉందో. ఆకులతోటి మొత్తం అందుట్లో ఉన్నది కూడా బలం కూడా పై మట్టి మళ్ళా కప్పేశానండి. బోర్లించేసి అడుగుని చెత్త వేసి ఒకసారి చెప్పాను కూడా, బోర్లించేసి ఆ మట్టిని మళ్ళీ పైన కప్పేసా ఆ చెత్త మీద. అయినా సరే బాగానే వచ్చాయి. 2 సార్లు కోసామండి ఇప్పటికి, ఇంకోసారి వస్తుంది. ఇప్పుడు వచ్చేది కొంచెం బాగా వస్తుంది ఇంకా, ఎందుకంటే పెద్దది చాలా వరకు కోసేసాం కదా 2 సార్లు. ఎంత అయితే వచ్చింది, ఇంకా చూడండి ఇంకొకసారికి వస్తుంది. ఒకసారికి వస్తుందో మళ్ళీ కోసాక మళ్ళీ వస్తుంది ఇంకా. నేను ఏదో ఫ్లాష్ నొక్కానంట, అందుకని అట్లా లైట్ వెలుగుతుందంట. చూసి అది బంద్ చేయి మమ్మీ, అది నొక్కినావు నువ్వు ఎట్లా ఎందుకో అంటే, అది బంద్ చేశాక పోయింది. నాకు ఏదైనా తెలవకపోతే నేను ఇంకా మా బాబే చెప్తాడు, స్క్రీన్ షేర్ చేస్తా ఏమన్నా నొక్కాలి చేయాలంటే. పచ్చిమిరపకాయలు చూడలేదు, ఆ చెట్టుకి పండినాయి 2 కాయలు. ఇదిగోండి ఈరోజు అయితే ఈ కూరగాయలు అయితే కోసాము. ఆకుకూరలు ఇన్ని వచ్చినాయి, డౌట్ లేకుండా. ఎంత ఆకుకూర అంటే అంత ఆకుకూర వస్తుంది, కొన్ని కూరగాయలు వచ్చినాయి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.